హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త ఏంటంటే జన్మభూమి ట్రైన్కి ప్రమాదం అండి. 100 మంది పరిస్థితి దారుణం. సో మరి ఆ వివరాలంటే వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. మన దేశ రవాణా వ్యవస్థలో రైల్వే వ్యవస్థ చాలా ముఖ్యమైనది. సో భారతీయ రైల్వే వ్యవస్థ ద్వారా వేలాది మంది ప్రజలు తమ గమ్యస్థానాలకు చేరుతూ ఉంటారు. అదేవిధంగా మిగిలిన వాటితో పోల్చుకుంటే రైలు ప్రయాణం ఖర్చు చాలా తక్కువ. ప్రతి ఒక్కరూ దీనిపై ఆసక్తి కలిగి ఉంటారు. కాగా తరచూ జరిగే రైలు ప్రమాదాల ఘటన అందరినీ ఆందోళనకు గురి చేస్తున్నాయని చెప్పాలి. ఇక ఇందులో రైల్వే మంత్రిత్వ శాఖ యొక్క నిర్లక్ష్యం మరియు లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తాజాగా జన్మభూమి ఎక్స్ప్రెస్కు ప్రమాదం జరిగింది ఫ్రెండ్స్. రైలు ప్రారంభమైన కొద్దిసేపటికే రైలు బోగీలు ఊడిపోయాయి కొన్ని. సో ఈ రైలు ప్రతిరోజు హైదరాబాద్లోని లింగంపల్లి నుంచి ప్రారంభమై ఈ విశాఖపట్నం వైజాగ్ వరకు వెళ్తుంది. లింగంపల్లి నుండి ప్రారంభమైన నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, విజయవాడ, రాజమండ్రి మీదుగా విశాఖపట్నం చేరుకుంటుంది. ఈరోజు కూడా అదే తరహాలో విశాఖ నుండి లింగంపల్లి వైపుకు వెళ్ళడానికి రైలు సిద్ధమైంది. అయితే జన్మభూమి సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ సాంకేతిక సమస్యతో నిలిచిపోయింది. విశాఖ నుండి బయలుదేరి రైలు కొద్దిసేపటికి ఆగిపోయింది. విశాఖ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ను విడిచిన 2 నిమిషాలకే గార్డు ఎర్ర జెండాను ఊపి రైలును ఆపారు. ఎందుకంటే ఆ ట్రైన్లో ఏసీ బోగీల యొక్క లింకు తెగిపోవడాన్ని అధికారులు గుర్తించారు. దీంతో ట్రైన్ను కొద్దిసేపు ఆపేయడం జరిగింది. బుధవారం ఉదయం 6:20 అయితే ఈ ఘటన చోటు చేసుకుంది. విశాఖపట్నం నుండి బయలుదేరిన ట్రైన్ ఏసీ బోగీల లింకు ఊడిపోవడంతో వెంటనే అప్రమత్తమైన విశాఖపట్నం రైల్వే అధికారులు ట్రైన్ను విశాఖపట్నం స్టేషన్కు తీసుకొని వచ్చారు. మళ్ళీ సాంకేతిక సమస్య కారణంగా ఏపీకి సంబంధించిన ఈ 2 బోగీలు రైలు నుండి ఊడిపోయాయని అధికారులు తెలిపారు. సమస్య పరిష్కరించి రైలును తిరిగి ప్రారంభిస్తామని తెలిపారు. యాక్చువల్గా ఇక్కడ ప్రాణ నష్టం ఏమీ జరగలేదు. కానీ ఒకవేళ అధికారులు కనుక నిర్లక్ష్యం వ్యవహరించి ఉంటే కనుక ఆ రెండు బోగీలు ఏసీ బోగీలు ఎక్కడైతే ఆగిపోయాయో అవి అలాగే ఉండటం వల్ల వెనుక వచ్చే రైళ్ళు కానీ గూడ్స్ కానీ ఏదైనా సరే అండి, దానివల్ల ఈ 2 బోగీల్లో ఉండే ఏసీ బోగీల్లో ఉండే ప్రయాణికులు పరిస్థితి మరియు ఆ వెనుక వచ్చిన రైలు లేదా గూడ్స్ ఆ పరిస్థితి ప్రమాదం ఘోరంగా ఉండేది ఫ్రెండ్స్. సో అలా జరగలేదు. అధికారులు అయితే అప్రమత్తమై వెంటనే మళ్ళీ రైలును ఆపి తగు చర్యలు అయితే తీసుకోవడం జరిగింది. ఇలాంటి ఘటనలు అయితే తరచూ చూస్తూనే ఉన్నాం. ఈ మధ్య ఎక్కువగా రైలు యాక్సిడెంట్స్ అయితే సంభవిస్తున్నాయి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.